అన్నా ఈరోజు చేనుకు వచ్చినామన్నా. ఇది గుంటుకు బాయాలని చేనుకు వచ్చినామో. అంటే ఇవి జిమ్కులు కాట ఎక్కువ పడిచేదే కదపా. తినపా తిన. సూపర్ ఉండదా ఇడి? ఎట్లా ఇడి? సూపరా, చాలా బాగుండదా ఇడ్లీ? ఆడ ఏ సౌకర్యం హోటల్ అనేది యాడ చెప్పు? యా సౌకర్యం చెప్పు? ఆడ పో సిట్టం హోటల్లో. మంచిగా టేస్ట్ ఉండదా ఇడ్లీ? చట్నీ బాగా టేస్ట్ ఉండదా లేదా? వావ్ సూపర్ ఇడ్లీ. ఇడ్లీ చాలా బాగుండదు కదా. నాన్న తిందనా వద్దాబా? తింటానా? బాగుండదా పో. హలో హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ల యూట్యూబ్ ఛానల్ గాయస్. ఎట్లా నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. 300కి దగ్గరికి వచ్చినాను గాయస్. దయచేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. చాలా రోజుల నుంచి సుమారు అంటే 2-3-4 నెలలు అయింది. చాలా కష్టపడుతున్నాను, కాకపోతే యూస్ రావడం లేదు. దానికి ఏమో ఏం పాడైపోతే తెలియదు కానీ యూస్ రావడం లేదు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి అన్న కదా బా. ఇడ్లీ ఇడి తుడుసు మూత. అలే 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 అలే. ఇడ్లీ బాగున్నదా? సౌకర్యం హోటల్లోనా ఇది? యారు చెప్పు? చిట్టమ్మ హోటల్లోనా పో. అది బైక్, అది ఇది గురుమ బైక్. సూపర్ అంట. బైక్ అది టీవీఎస్ బైక్. ఇది టీవీఎస్ బైక్. ఇది అది రెండు ఒకటే చేంజ్ చేశారులే కాదు. నీకు అట్లా తోటి తెలుసు బా బైక్. చేనుకు వచ్చామన్నా గుంటుకు పాయాలని. ఆ గుంటుకు పిల్లగాడు పాయప్ప అంటే పాసన్ అని తన చేంజ్ ఎంత పడుతున్నాడు. వానర్షేమ బీడైఫ్ అని అది బాగున్నాయి. అట్లా ఉండదు కదా. కానీ మరి ఏం చేస్తావు? గెడమోళది నడుస్తుందా? వాడంతా అయినాక ఆ దగ్గర చేనులు ఆడు ఉంటావా, అవి అయిపోయినాక అప్పుడు మా లాస్ట్ కథ కదపా. అందులో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. కొద్దిగా 4 రోజులు ఓర్పిస్తే వాళ్ళు అయిపోతాం, మనం అయిపోతావులే. కరెక్ట్ కదపా. ఇడ్లీ ఎన్ని ప్లేట్లు ఉండవు? 2. నువ్వు సౌకర్యంకి అడగాలి కదా. సౌకర్యమ్మ ఒకటి ఎక్కువ ఏమో అనాలా. ఇడ్లీ ఎడుతుందప్ప సౌకర్యమ్మ. మంచియమ్మ కదా, చాలా మంచియమ్మ. సకరం ఒక ఇడ్లు పెట్టాం. ఏమలే మొన్న పడేదా? ఇది మొన్న ఎట్లా పడా? కింద పెట్టిన దానికి నేను అడిగేదా మరి? షెట్, ఓ మై గాడ్. మొన్న అంటే నేను చూడపా. అదేం లేదు. చట్నీ వేస్తానప్పా. చెప్పు చెక్కనే. చట్నీ సాంబారా నీకే? సాంబార్ లేదు, కట్టలేదప్పా సౌకర్యమ్మా. సాంబారు కడుతుండే. ఇప్పుడు మనకి ప్లేట్లు లేవు కదా, మనం ఇంటికాడ నుంచి తీసుకుపోవాలా ప్లేట్లో సాంబార్ అంటే. వాళ్ళకైతే ప్లేట్లు ఉండవా, వాళ్ళు తింటారు. మనకి లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే
ఏదబ్బా ఏది ఇదా ఇది పురుగా అవి మంచి పురుగులు అవి అవి ఈ చెట్టుని బాగా చేస్తావు అవి మంచిగా అది చూడప్ప చెట్టుని ఇట్లా పడక ఈడ ఉప్పు ఉప్పు ఈడు పడకాలి చల్లని చల్లే పో కొడుకు నేను తిన్నా ఇట్లే ఏమే ఇంకా అబ్బులు వచ్చుడా ఇప్పుడే చెప్తున్నానా అన్నం లేదో ఇంక ఇడ్లు తిని ఇప్పుడు ఇడ్లతో బతకల్లా అర్థమేనా మరే వావ్ సూపర్ సూపర్ కదా ఇడ్లు బాగుండవప్ప సావుకారం చాలా మంచిగా ఇడ్లు కట్టేదే నన్ను తింటాను ఇంకా ఇది ఒకటి తింటానప్పా ఇది రెండు అన్ని తినాలి ఇంక నువ్వా కింద పెట్టా మొన్న ఇక్కడ అంటుకుంది మరి సావుకారంకి రేపు చెప్పుదాం సగరమ్మ మాకేంటికి సాంబార్ కట్టలేవు నువ్వు మరి వాళ్ళు కొట్టే కడతావు మాకు కూడా సాంబార్ కట్టమ్మా కవర్లానా శనికి పోయి తింటాం సగరమ్మ అంటాను కదాపా ఏమన్నా యశ్వంత్ గడా అమ్ముతారు కదా అన్నుతారా అమ్ముతారప్ప పొద్దు పొడిచింది చూడండి అన్న పొద్దు పొడిచింది 6:30 7 అయింది సమయము పొద్దు పొడిచింది తినపా ఏమప్పా నీకేవన్నీ నీకే ఫుల్ తినలా బాగా తిను సూపర్ వావ్ ఓకే 1 మోర్ కొడతా చూడు ఇంక ఇడ్లీ కదా కదమ్మా పచ్చేనా నీ ఎత్తు ఉండదప్పా చెట్టుది ఉండదా జిగి ఉండదా చిన్న ఇట్లాగా చిన్ని చెట్లకి వెనక నుంచి దాటలు పెట్టిన వాళ్ళకి జిగి నమ్మ పెద్ద చెట్లకి ఏం తక్కువ పెద్ద చెట్లకి ఫైనా అవి ఫైలే ఈడుండవులే ఈడుండవు ఏడుండవు అవు కదా లేపా తిన్నాపా ఈడు ఇడ్లు ఉండవు ఇంకా కదా ఇడ్లీ చట్నీ ఉండదు ఇడ్లీ చట్నీ ఉండదు బాగుండదు సూపర్ ఉండదు వావ్ ఏమప్పా ఇదే అదే చిన్న పురుగులు అవి అవి ఆడుకుంటావుపా చూస్తాం ఇడ్లీకి ఇక ఇడి ఏమంటుకునేది చూడు చూడు ఇడ మొన్న అంటుకునేదిగా ఇడ కదా మట్టి అన్నీ అన్నీ తినే మనం పెద్దవాళ్ళ పాట ఏమా మొన్న తినాలా గడ్డి తినాలా ఒక్కొక్కసారి గడ్డి తింటావా నువ్వు ఏమే చెప్పు కాదు ఇప్పుడు ఇది చూడు ఇడ్లీ తింటాము కదా ఇడ్లీ తిన్నాక గడ్డి నంజుకునాలు ఇట్లా తింటావు కదా
వల్లపాన్ కదా. ఏ తాత ఉండనా తాతను. నేను బూతావా? ఏం చేస్తావా బా? ఇప్పుడు ఇది గెళం వస్తుంది. మనం ఇప్పుడు గెళం వచ్చినా గుంటుకు పోయాల కదా. పోయినసారి నేమ్మ మిరప చెట్లు కింద నుంచి వంగబడి పూనిసే కానీ చెట్లు దాలేదు. ఎంత ఏ పెరమని నీళ్ళ దాపే. ఈ సంవత్సరము ఇది పోయినసారి 5 రాలేదు నాటేవి అవి. ఎంత హైట్ వచ్చేది మిరప, ఎంత అప్పుడే పూత పట్టేది. మరి ఒక రోమ్ కూడా లేదు దీని అమ్మ. ఒక్కొక్కసారి అంత ఆలోచన వస్తుంది. చూడండి ఈ మిరప చెట్టుకి ఇప్పుడు వరకు ఏం చేసింది లేదు, ఏ పెట్టింది లేదు. అదే నాటేదే, అదే పెద్దగా అదే పూత మగ్గ ఎట్లా ఉంది చూడండి మిరప చెట్టు. చూసినారు కదా గాయస్ ఎంత బాగుంది చెట్టు. దీనికి ఏమన్నా పైన కూడా చూడండి ఎంత క్లియారిటీగా ఉంది. దీనికి రోగం లేదు, బొంగు లేదు, పశానం లేదు అన్నట్లు ఉంటుంది చెట్టు. మరి పోయినసారి ఇదే ఇదే చెట్లు వేసింటే ఎమ్మో సచ్చి బతికినాము. ఇంకా రోజు మంచి చెట్లన్నీ ఏడైతే నీకు మంచి చెట్టు ఉంటుందో ఆ చెట్టుని ఇట్లుగా సర్వనాశనం చేస్తుంది జంకులు. గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకోండి. గవర్నమెంట్ మీకు మొక్కని చెప్తాము. చూడండి ఈ చెట్టుని ఏమి గతి చేసింది చూడండి. ఇది ఏమేమేమి ఇంక పనికి రాదు జీవితంలో. ఇంకా అది ఇంత పెద్ద చెట్టుని సత్యనాశనం చేసి దాని అమ్మ నాకు బూతులు గలీజ్ బూతులు వస్తాయి. మిరప చెట్టు చూడండి పూత ఎట్లా వచ్చింది. పూత మిరప చెట్టు పూత వచ్చేదే. పోయినసారి రాలిన చెట్లు చూడేవి అవి నాటి పెద్ద అట్లే ఉంటుంది. మరి దిక్కు లేకుండా దేవుడే కదా అంట. మనము అది సామెత ఉండదు ఏమిటి. ఇంకా మిరకాయ కూడా దిగింది చూడండి దీనికి కదా. మిరకాయ కూడా వచ్చింది అప్పుడు దీనికి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఇట్లా అనేది నాకు అర్థం అవ్వదు. పోయినసారి వీటికి మందేసి గుంటుకు వాసి జంతు పట్టి కలుపు తీసి ఎంత మంచిగా నీళ్ళు కట్టి ఎంత బాగా చేసినా ఎంత ఏ పెరవని నీళ్ళు దాపే ఈ చెట్లు. కానీ ఈసారి చూసేవా ఏం చేయలేకున్నట్లే ఎంత హైట్ వచ్చింది చూడు మిరప చెట్టు. అది మిరప చెట్టు ఎంత హైట్ వచ్చింది చూడండి. దీనికి ఏం చేసిందే లేదు. అదే నాటేదే, అదే పెద్దదే, అదే పెరిగేదే, అదే పూత వచ్చింది చూడండి. అది ఏమి ఇట్లుంటుంది చూడు. మనము ఏదైనా కానీ చాలా ఇష్టంగా చేస్తే కష్టాలే ఉంటాం అన్నట్లు ఉంటుంది. ఏం చేస్తావు బా? ఏం చేస్తావు రాయి తీసుకొని? ఆ జిమ్కల్లోనే కొట్టి సొంప అక్కడ చేనుల చెట్లన్నీ అగ్గిపెట్టి సర్వనాశనం చేస్తుంది దాన్ని. అవే పాయి కదా అప్పుడు తోలితే. ఏమ్మా ఒక్కడు కూడా గవర్నమెంట్ అనేది వాడు ఏం చేస్తాడు. నా మాట ఎవడన్నా పోనీ మనం బాగుంటే చాలన్నట్లా గవర్నమెంట్ వాడు ఉంటాడు. ఇంకేం మేము అన్ని వీడియోలు చేసినా, ఎంత కష్టం పడి చెప్పినా, ఎంత తిప్పులు పడినా, ఎంత బాధపడినా వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా ఉండదు ఈ గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఎవరన్నా వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళని పంపించి కొద్దిగా వాటికి వలాలు గిలాలు వేపించి కష్టం పడితే 4 రోజులు వాటిని తీసుకోపోయి అక్కడెక్కడన్నా ఫారెస్ట్లోనే ఇడిచి కనీసం వాటిని తీసుకోపోతే ఇటు రైతులను పాడు చేసే బదులు వాటిని తీసుకోపోతే ఆ పార్కులన్నా ఎక్కడంటే చాలా ఇది ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి మన పులిలు సింహాలు ఉంటాయి. వాటికైనా ఆహారంగా మారుతాయి. వీటిని తీసుకుపోయి కాసి వాటికైనా పారేస్తాయి అంతే కదా. ఏముండదు. ఒక జంతువు పోతే అంటే చాలా మంది బాగుపడతారు. ఒక జంతువు కడుపు నిండుతుంది. అవి ఉండడం వల్ల పంట పైరు నష్టము. అవి ఏమన్నా చేసింది లేదు, పెట్టింది లేదు, పెరిగింది లేదు. జిముకులు అవి ఎట్లా అంటే సేమ్ మన మేకలు ఉన్నట్లా. అవి ఏడాదికి 2 ఎట్లా ఇంటావో ఇవి కూడా
సేమ్ ఏడాదికి 3 ఇన్నేటట్లు ఉండవు ఇవి. మరి ఏం మంచి మంచి తిన్నప్పుడు మరి 3 అయితే తింటావి, 4 అయితే తింటాయి అని అమ్మ. ఇట్లా ఇది చెట్లు తెల్లగా ఉంటాయి. మరి ఆ దాంట్లో ఉన్న చెట్టుని అంతా గబ్బు లేపినప్పుడు ఎంత బాధ అంటే అంత బాధ కలిగిస్తుంది. ఏం చేద్దాం.